Ya, hoy. Ya, hoy. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహేష్ కుమార్ గౌడ్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సర్పంచ్ల సభకు అనుమతి ఇచ్చింది. సభలో 300 మందికి మించి ఉండకూడదని తెలిపింది. అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు షరతులు విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణలో సర్పంచ్ల సమస్యల మీద, అంటే సర్పంచ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి, వాటికి సంబంధించిన నిధులు కేటాయిస్తలేదని. ఇంకొకటి ఏంటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సర్పంచ్లకు నేరుగా నిధులు విడుదల చేసినప్పటికీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలకు బదలాయించుకున్నది. దీని విషయంలో కూడా 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసింది. పోలీసులకు అనుమతికి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంటే పోలీసులు నిరాకరించి చివరకు ఆ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడెక్కడ గృహ నిర్బంధనాలు చేసి వాళ్ళను ధర్నాను వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ధర్నా విఫలమైంది. అయితే సర్పంచ్ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం మీద హైకోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా ఈరోజు హైకోర్టు ఈ ధర్నాకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ధర్నాకు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని హైకోర్టు ముందు కాంగ్రెస్ పార్టీ తన వాదన వినిపించింది. రాష్ట్రంలో సర్పంచులు చాలామంది ఆత్మహత్య చేస్తున్నారు, కొంతమంది కూలీ పనులు చేసుకుంటున్నారు, కొంతమంది భిక్షాటన చేసి గ్రామాభివృద్ధికి తాము చేసినటువంటి అప్పులను తీర్చుకునే పరిస్థితి ఎదురైంది. కాబట్టి సర్పంచుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ధర్నా దిగాల్సి వస్తుంది, నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది. నిరసన అనేది ప్రాథమిక హక్కు. ఒక గ్రామ స్థాయిలో ఉన్నట్టు ప్రజాప్రతినిధికే రక్షణ లేకుండా వాళ్ళకి అనుమతించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వ్యాఖ్యలు వేస్తుంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు, ధర్నాకు చేస్తాం, అనుమతించాలని హైకోర్టును కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఏకీభవించినటువంటి హైకోర్టు ధర్నాకు అనుమతిస్తుంది. అయితే కొన్ని షరతులు విధించింది. యథావిధిగా ఆ షరతులు, అంటే ప్రతిసారి కూడా కోర్టు అనుమతించినప్పుడు కొన్ని షరతులు విధిస్తుంది. ఆ షరతుల్లో భాగంగా 300 మంది కన్నా ఎక్కువ మంది మించకూడదు ఆ ధర్నాలో అని చెప్పింది. అదేవిధంగా రెచ్చగొట్టే వ్యక్తి, ప్రొవోకేటింగ్ స్పీచెస్ వద్దు అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో
పూర్తి స్థాయిలో ఎండగట్టిందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్లకు అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను విషయంలో కేటాయించడం కానీ వాటికి అంటే గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేయడం కానీ అంటే హైకోర్టులో తన వాదన వినిపించింది. ఈ వాదనతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవించినటువంటి హైకోర్టు సర్పంచ్ ధర్నాకు వచ్చింది. అయితే మరోసారి సర్పంచ్ల సంఘము పోలీసు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటానో వాళ్ళ నిర్ణయము అని చెప్పింది. దీని విషయంలో సర్పంచ్ల సంఘము కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశమై 1-2 రోజులలో పోలీసు అధికారులకు హైదరాబాద్ సిపికి దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత తేదీ ఎప్పుడు అనే ధర్నా విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కృష్ణమూర్తి, ఇప్పటికే ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారనే నేపథ్యంతో కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు చేయడానికి బయటకు రావడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళని అక్కడే అడ్డుకున్నారు. ఇప్పటి వరకు దిష్టి బొమ్మలు కూడా దహనం చేయడం జరిగింది. కానీ మరి ఇప్పుడు సర్పంచ్ల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్పంచ్ల సంఘం సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల అభివృద్ధి అంటే గ్రామాలలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి, రోడ్లను బాగుంచాలి, పరిశుభ్రతను ఉంచాలి అనే విషయంలో కూడా వాళ్ళకు కావాల్సిన సన్నిహిత నిధులు రావట్లేదు. వాళ్ళకు ఒక గ్రామ పంచాయతీ అంటే 500 ఓట్లు 600 ఓట్లున్న గూడాలను కూడా మన ప్రభుత్వము ఒక గ్రామ పంచాయతీగా చేసింది. ఆ గ్రామ పంచాయతీకి కనీసం 10,000 రూపాయలు రావాలి. ఆ 10,000 రూపాయలు కూడా గత కొంతకాలంగా అందట్లేదు. నెలకు 10,000 రూపాయలు కూడా గత కొంతకాల సంవత్సరం అందట్లేదు. అయితే సర్పంచులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళు స్థానిక ప్రజలు గ్రామ ప్రాంతాల్లో సర్పంచులను వార్డు మెంబర్లను ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు. దీన్ని ఏ విధంగా మేము ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వం సహకరించదు, పన్నులు ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. మరి మేము ఎట్లా చేయాలి, మా సమస్యలు ఏంటి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి మేము కూడా ప్రజల తీర్పును కోరుతాం, ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం అని సర్పంచ్ సంఘం నిర్ణయించి ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళు ధర్నాకు సిద్ధమయ్యారు.